తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏటూగా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడకు చెందిన మారుతిరావు 2018 సెప్టెంబర్ 14న సుపారి గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు యంత్రాంగం విచారణ చేపట్టి 8 మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుమారు 5 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ సాగక ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా నల్గొండ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడు మారుతిరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో A2 సుభాష్ కుమార్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 బహారీ, A5 కరీం, A6 శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంలు మిగిలిన నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్ శర్మకు బెయిల్ రాకపోవడంతో జైలులోనే ఉండగా అస్గర్ అలీ వేరే కేసులో జైలులో ఉన్నారు. మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. థ్యాంక్ యూ దీపిక. అమృత ప్రణయ్ హత్య కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పు అయితే కొద్దిసేపు క్రితమే వచ్చిందని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి A1 మారుతిరావు గతంలోనే 2020లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోగా మిగతా ఉన్నటువంటి A2 నుంచి A8 వరకు ఉన్నటువంటి నిందితుల్లో A2కి ఉరిశిక్ష విధించినట్టు, అలాగే మిగతా A3 నుంచి A8 వరకు కూడా మిగతా వాళ్ళందరికీ కూడా యావజ్జీవ జీవిత ఖైదు విధించినట్టుగా తెలుస్తుంది. సో దాంతోపాటు ఫైన్ కూడా 15,000 వరకు ఫైన్ కూడా విధించినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అటు ఏదైతే డిఫెన్స్ కావచ్చు, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, వీరిద్దరి మధ్య వాదనలు అయితే గతంలో కూడా చాలా వాడివేడిగా జరిగినట్టు తెలుస్తుంది. దాదాపు మొత్తం 85 మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా తుది తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తం మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం దగ్గర నుంచి, అలాగే క్లూస్ సేకరించడం దగ్గర నుంచి కూడా ప్రతి విషయంలో కూడా అప్పట్లో కేసు ఫైల్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు అప్పుడు ఉన్నటువంటి మిర్యాలగూడ పోలీసులు కావచ్చు, అలాగే నల్గొండ జిల్లా ఎస్పీకి సంబంధించి ఎస్పీ రంగనాథ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చొరవ తీసుకుని కేసుని ఎట్లాంటి అంటే చట్టం నుంచి కావచ్చు, క్లూస్ విషయంలో కావచ్చు ఎట్లాంటి తప్పించుకోపోకుండా కూడా శిక్ష పడే విధంగా కూడా క్లూస్ కావచ్చు ఎవిడెన్స్ అన్నిటి కూడా పకడ్బందీగా ఛార్జ్ షీట్ లో ఫైల్ చేయడంతో శిక్ష ఉన్నట్టుగా కూడా లాయర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఏదైతే గతంలో ముందు నుంచి కూడా ప్రజలు కోరుకున్నట్టు కావచ్చు, అమృత వాళ్ళ ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులు, ప్రణయ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కోరుకున్న విధంగానే ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే అక్యూజులు ప్రజెంట్ అక్యూజులు, ఆ తర్వాత ఇప్పుడు శిక్ష పడిన నేరస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందు నుంచి చూసినట్టుగానే శిక్ష ఉన్నట్టుగా కూడా వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన స్పందించేందుకు సాయంత్రం ప్రణయ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా స్పందించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ముందు నుంచి అటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఊహించిన విధంగానే శిక్ష పడుతుంది, ఖచ్చితంగా శిక్ష పడుతుందని భావనలోనే ఉన్నా అని చెప్పి కూడా ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద కోర్టు వద్ద ఉదయం నుంచి కూడా కొంత భారీ బందోబస్తు మధ్య కూడా ఈ హీరింగ్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన తీర్పు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారంతా కూడా కోర్టుకు చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళకు అప్పీల్ చేసుకోవడానికి 1 నెల గడువు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళ అప్పీల్ కు హైకోర్టు కూడా వెళ్లేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇదంతా కూడా 1 నెల లోపలే వీళ్ళ అప్పీల్కి వెళ్తే కనుక శిక్ష నిలిపివేసి దాన్ని మళ్ళీ అప్పీల్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, మళ్ళీ వాదనలు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ రోజు వెలువరించినటువంటి తీర్పుతో రెండో అదనపు SC/ST అట్రాసిటీ కోర్టు జడ్జి అయితే దాదాపు 7 నిందితులకు ఒకరికి శిక్ష, మిగతా వాళ్ళకి జీవిత ఖైదు విధించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు 15,000 ఫైన్ కూడా విధించినట్టు తెలుస్తుంది. సో ఈ జడ్జిమెంట్ పైన ప్రణయ్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్ గా కూడా ఈ జడ్జిమెంట్ పైన అంటే గతంలో ఇట్లాంటి పరువు హత్యలు కావచ్చు తరచుగా కూడా ఈ మధ్య కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి తీర్పు అట్లాంటి కుటుంబ సభ్యులకు అట్లాంటి మానసిక అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక చెంపపెట్ల గొడ్డలపెట్ల ఉంటుందని చెప్పి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.